క్షేమం కాదు. ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, నా స్వాస్థ్యము, నేను ఏర్పరచుకున్న జనము, నా సొంత ప్రజలు అని దేవుడు నమ్మాడు కాబట్టి, వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళకి విధి విధానాలు ఏర్పరచేశాడు. ఏది చేయాలి ఏది చేయకూడదు చెప్పాడు. సంగమా, నిన్ను నన్ను మనలను క్రీస్తు తన అమూల్యమైన రక్తములో కొడుకున్నాడో, మనము ఆయన సొత్తు, మనము ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పే ఆయన మనకు మాదిరిగా తన అడుగులను విడిచిపెట్టి వెళ్ళాడు. పేతురుని ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను వెంబడించు. మొదటిగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది దేవుని సేవ చేయడం కాదు, దేవుని కోసం వాడబడ్డం కాదు. ఈరోజు సంఘాల్లో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే సాక్ష్యం లేని వాళ్ళు, సంఘం లేని వాళ్ళు, సేవ లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు, సహృదయం లేని వాళ్ళు ఈరోజు దంచేస్తున్నారు కొంతమంది ప్రసంగాలు, దంచేస్తున్నారు. అక్కడ కాపీ కొట్టిన, ఇక్కడ కాపీ కొట్టిన ప్రసంగాలు, అదే సేవ అనుకుంటున్నారు, అదే సాక్ష్యం అనుకుంటున్నారు. కానే కాదండి. యేసు సెలవిస్తుంది చూడండి. పేతురో రా సేవ చేద్దు గారు అన్నా. పేతురో నన్ను వెంబడించు. మొదట ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని తెలుసా? క్రీస్తును వెంబడించాలి. క్రీస్తును వెంబడించకుండా, ఆయనను అనుసరించకుండా, ఆయనను అనుకరించకుండా, ఆయనలా జీవించే ప్రయత్నం చేయకుండా సేవ చేద్దాము అని అంటే దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. ఖచ్చితంగా ఏదో కోణంలో నీ మీద శిక్షను కనపరుస్తూనే వస్తాడు. ఏదో కోణంలో నీ జీవితంలో ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని సంకేతంగా నీకు తెలియచేస్తూ ఉంటాడు. సొలొమోనుకు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు, జాగ్రత్త. మోయాబీలు, సిదోనీయులు, అమ్మోనీయులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా దేవతలను సృష్టించుకున్నారు. మనుషులు సృష్టించిన దేవతలు వాళ్ళు. వాళ్ళ ప్రకారం మీరు జీవించినట్లయితే నష్టపోతారు, కష్టాలు పాలైపోతారు అని చెబితే, అయితే ఏముంది? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామ ఆతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. ఏడో వచనం, ఐదో వచనమే లేక నాలుగో వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. ఏమని చెప్పండి? ఆఖరికి దేవునికి దూరం అయిపోయాడు. తప్పేముంది అని చెప్పి దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా వాళ్ళతో వీళ్ళతో సహవాసము, సాన్నిహిత్యము, సంబంధము ఏర్పరచుకొని ఆఖరికి దేవుడికి దూరం అయిపోయాడండి. సంగమా, జాగ్రత్త. మన లోకంలో ఉన్నప్పుడు మన లోకంలో ఉండాలి, కానీ లోకం మాత్రం మనలో ఉండడానికి వీల్లేదో. పడవ నీళ్ళల్లో ఉండాలి, కానీ నీళ్లు మాత్రం పడవలోకి రావడానికి వీల్లేదో. మనం బ్రతికున్నంతకాలం ఈ లోకంలో ఉండాలి, కానీ లోకానికి సంబంధించిన సాంప్రదాయం, లోకానికి సంబంధించిన విశ్వాసం నీలో కానీ ప్రవేశించినట్లయితే అది నిన్ను ముంచేస్తుంది. బహుశా ఇప్పటికే నిన్ను ముంచేస్తుందేమో, ఇప్పటికే నీ కుటుంబాన్ని తుంచేస్తుందేమో, ఇప్పటికే నీ ఆత్మీయతను, నువ్వు చేస్తున్న సేవా విధానాన్ని అతలాకుతలం చేస్తుందేమో. ఒక్కసారి పరిశీలించుకో. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు పేతురుకి, పేతురో నువ్వు నన్ను వెంబడించో, అప్పుడు మనుషులను బట్టే జాలర్లను చేస్తాను. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను ఒక అద్భుతమైన పనిముట్టుగా, అద్భుతమైన సాక్షిగా
నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించాలని ఆశపడుతున్నావా? అయితే మొదటిగా నువ్వు యేసయ్యను అనుసరించు. యేసయ్య ప్రేమను అనుసరించు. యేసయ్య క్షమను అనుసరించు. యేసయ్య మంచితనాన్ని అనుసరించు. యేసయ్య గుణమును అనుసరించు. అసలు దేవుడు మనల్ని ఏర్పరచుకున్న కారణం తెలుసా? మనము యేసులాగా జీవిస్తామని. లోకానికి యేసు అంటే ఎవరో తెలియదో, కానీ నువ్వు యేసులా జీవించి యేసులా ఉంటాడు అని లోకానికి చెప్పాలని. సహోదరి సహోదరులు, మీరు ఒకవేళ ఒక టీవీని చూశారనుకోండి, ఆ టీవీ మీద ఏముంది? శాంసంగ్ అని ఉంది, రైట్. ఫోన్ తీసుకున్నారనుకోండి, ఆ ఫోన్ మీద ఏముంది? శాంసంగ్ అని ఉంది. ఇప్పుడు ఆ ఫోను ఎవరి స్టాంప్ ఉంది? శాంసంగ్. శాంసంగ్ అనేటటువంటి బ్రాండ్ని ఆ ఫోను క్యారీ చేస్తుంది. శాంసంగ్ అనేటటువంటి బ్రాండ్ని ఆ టీవీ క్యారీ చేస్తుంది, రైట్. ఇప్పుడు ఈ ఫోను ఎవరు నిర్మించిన ప్రకారము అది వ్యవహరించాలి చెప్పండి? శాంసంగ్ కంపెనీ నిర్మించిన ప్రకారము అది వ్యవహరించాలి. బ్రాండ్ ఏమో శాంసంగ్, లోపల ఉన్నదేమో డూప్లికేట్. ఇప్పుడు బ్రాండ్ మాత్రం శాంసంగ్ ఉంది, ఆన్ చేస్తే ఆన్ కావట్లా, ఆన్ అయింది కానీ స్క్రీన్ సరిగా పనిచేయట్లా. ఓ బటన్ నొక్కితే ఇంకో బటన్కి వెళ్తుంది, స్పీకర్ సరిగా పనిచేయట్లా. బ్రాండ్ ఏమిటి? శాంసంగ్. లోపల ఉన్నదేమిటి? చెత్త, డూప్లికేట్. ఇప్పుడు ఈ దేనికి బ్యాడ్ నేమ్ వస్తుందో చెప్పండి? చెప్పండి. నువ్వు మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏం చేస్తావు? రే కొనమాకురా, ఆ శాంసంగ్ ఫోన్ కొనమాకు. ఎందుకని? అస్సలు పని చేయట్లేదురా, అది సీల్డ్ ప్యాకరా. వాస్తవంగా ఆ శాంసంగ్ అనే బ్రాండ్ మంచి బ్రాండు, కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఎవడో లోపల బయటికి పేరు వేసుకుని లోపలేమో చెత్త, డూప్లికేట్ సర్క్యూట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్సైడ్, అది పెట్టాడు. దేనికి బ్యాడ్ నేమ్ చెప్పండి? ఆ శాంసంగ్ బ్రాండ్కి బ్యాడ్ నేమ్. సహోదరులు ఒక విషయం చెప్పమంటారా? దేవుడు నిన్ను నన్ను నమ్మి మన మీద ఒక బ్రాండ్ వేశాడు. ఏంటో తెలుసా? నన్ను అనుసరించువాడు క్రైస్తవుడు. బ్రాండ్ వేశాడు. ఏం వేశాడు? ఒక బ్రాండ్. ఏంటో బ్రాండ్? క్రిస్టియన్. అంటే అర్థం ఏమిటి? నేను చెప్పినట్టుగా చేసేవాడు, నన్ను అనుసరించేవాడు, నా భావాలను నా ఉద్దేశాలను క్రియల్లో పెట్టేవాడు అని దేవుడు నీ మీద బ్రాండ్ వేశాడు. ఇప్పుడు నిన్ను నన్ను ప్రజలు లేక ఆ క్రిస్టియన్ అనే బ్రాండ్కి విలువ రావాలి అని అంటే నువ్వు ఎలా జీవించాలి? క్రీస్తు ఆశించినట్టుగా జీవించాలి. పేరుకు మాత్రం క్రైస్తవుడివి, చేసేవన్నీ మాత్రం నికృష్ట పనులు అనుకోండి. దేనికి బ్యాడ్ నేమ్ వస్తుంది చెప్పండి? క్రైస్తవ్యానికే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈరోజు వాస్తవంగా జరుగుతుంది అదే. కానీ ఈ డ్యామేజ్, ఈ నష్టం, ఈ బ్యాడ్ నేమ్ నీ వల్ల క్రీస్తుకు రావడానికి వీలు లేదో. శాంసంగ్ అనే ఫోన్ ఎలా పనిచేస్తుందో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి నీకు నీ ఇంట్లోకి వచ్చి కూర్చుని వివరణ చేయరు. ఆ ఫోన్ నువ్వు కొనుక్కుంటావు, ఆ ఫోన్ పనిచేసే విధానాన్ని బట్టి చెప్తా, బాగా పనిచేస్తుంది, మంచి బ్రాండ్ అని నువ్వు అనుభవపూర్వకంగా దాన్ని చూసిన తర్వాత నువ్వు ఒప్పుకుంటావు మంచి బ్రాండ్ అని చెప్పి. దేవుడు అదే ఆశిస్తున్నాడు. చదివి నేను ముగించేస్తాను. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మరొకసారి చదువుతున్నాను. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకు దేవుడు మనల్ని చీకట్లోంచి వేరు చేశాడట? ఎందుకు మనల్ని పాపం నుండి వేరు చేశాడు, ప్రత్యేకించాడు? ఎందుకు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాడు? ఆయన గుణములను, ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఆయన ఎంత దయ కలిగిన వాడో, ఎంత కనికరము కలిగిన వాడో, ఎంత క్షమాగుణము కలిగిన వాడో లోకానికి ప్రచురము చేయు నిమిత్తము. అదండి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న కారణం. నీ ద్వారా, నా ద్వారా యేసయ్య ఎంత ప్రేమ గలవాడో లోకానికి తెలియచేయాలి అని చెప్పి నీ మీద క్రిస్టియన్ ఫస్ట్ 6 లెటర్స్ ఏంటో చెప్పండి. క్రిస్టియన్ ఫస్ట్ 6 లెటర్స్ ఏమిటి? CHRIS. ఏమిటి? క్రైస్ట్. ఏమిటి? క్రీస్తు. క్రైస్తవుడు, క్రీస్తు. అర్థమైందా? క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు. నువ్వు నేను ఒక బ్రాండ్. ఏ బ్రాండ్? క్రైస్ట్ బ్రాండ్. అలా జీవించాలి దేవుడు ఆశించాడు. కాబట్టే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఉద్యోగం చేసే చోట మాటికి గొడవ పడతావేంటి? ఉద్యోగం చేసే చోట గిల్లి కజ్జాలకు దిగుతావేమిటి? ఆర్గ్యుమెంట్లకు దిగుతావేమిటి? అబద్ధాలు చెప్తావేమిటి? చెత్త చెదారం పోగేసుకుంటావేమిటి? ఎక్కడ నివసిస్తుంటే అక్కడ నిన్ను చూసి ఎవరైనా చాలా మంచివాడండి అని చెప్పగలుగుతున్నారా? నిన్ను చూసి ఎవరైనా ఇతను ఇంత మంచివాడు కావడానికి కారణం అతడు కలిగి ఉన్న విశ్వాసం అండి, అతడు నమ్మిన దేవుడు అండి చెప్పగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీదకు రైలు వచ్చింది. దిగేవాళ్ళు హడావుడిగా దిగిపోతున్నారు, ఎక్కేవాళ్ళు హడావుడిగా ట్రైన్లోకి ఎక్కుతున్నారు. ఈ లోపట అక్కడ ఒక కుంటి అతను పాపం యాపిల్ పళ్ళన్నింటినీ కూడా 4 చక్రాల బండి మీద చక్కగా పేర్చుకొని వాటిని నమ్ముకుంటా ఉన్నాడు. అది అతని యొక్క జీవనోపాధి. కానీ హడావిడిగా ట్రైన్లో నుంచి అంతమంది జనం రావడం, ఎక్కేవాళ్ళు హడావిడిగా ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేయటం, ఈ ప్రక్రియలో హడావిడిగా వెళ్తున్న వాళ్ళ యొక్క ఎవరో ఒకడు ఆ బండిని తట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ బండిని తట్టుకున్నాడో చక్కగా పేర్చినటువంటి ఆ యాపిల్ పళ్ళన్నీ ఒక్కసారిగా ఆ బండి మీద నుంచి కిందకి పడి దొర్లుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోతున్నారు. కానీ పాపం ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అవిటివాడి యొక్క కష్టాన్ని ఎవరు పట్టించుకోలేదు. యాపిల్ పళ్ళని దొల్లిపోతూ ఉంటే ఒక్కతను పరుగుపరున వచ్చాడు. పరుగుపరున వచ్చి ఒక్కొక్క యాపిల్ పండు తీసుకొని ఆ బండి మీద పేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్ళిపోతున్న వాటిని పట్టుకొని తీసుకునే ప్రక్రియలో ఆ హడావిడిగా వెళుతున్న వాళ్ళ చెప్పులు, వాళ్ళ బూట్లు అతని చేతి మీద పడుతున్నాయి. ఆ బూటు కాళ్ళ కింద అతని వేళ్ళు నలిగిపోతున్నాయి. అయినా పట్టించుకోవట్లా. వెళ్ళి ఆ యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చక్కగా పేరుస్తూ ఇదంతా కూడా పాపం ఈ కుంటివాడు చూస్తూ ఉన్నాడు. ఎవడూ పట్టించుకోలా. నా నిస్సహాయతను చూసి ఏ ఒక్కడు కూడా జాలిపడలా. అందరూ ఎవరి పనిలో వాళ్ళు, ఎవరు బిజీగా వాళ్ళు ఉన్నారు. కానీ ఇతనేమిటి ఇంత ప్రేమ కలిగి ఈ అవిటివాడి పట్ల ఎంత జాలిపడి ఆ యాపిల్ పళ్ళే నా జీవనోపాధి అని చెప్పి గ్రహించి వాటన్నిటిని పేర్చిపెట్టాడే. అవన్నీ పేర్చిపెట్టి భుజం మీద చెయ్యేసి జాగ్రత్త చూసుకో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. బాబో అని పిలిచాడు. వెనక్కి తిరిగాడు. ఏంటయ్యా యేసుబాబు అంటే మీరేనా అని అడిగాడు. ఏమిటట? యేసుబాబు అంటే మీరేనా? అదేమిటి నన్ను యేసుబాబు అంటావేమిటి? ఏమి లేదయ్యా, మా ఊర్లో యేసుబాబు చాలా ప్రేమ గలవాడని, యేసు చాలా కనికరం గలవాడని, జాలి పడతాడని, ఎవరికైనా కష్టం వస్తే కాదనకుండా సహాయం చేస్తారని మా ఊర్లో ప్రసంగిస్తూ ఉంటే, ప్రచారం చేస్తూ ఉంటే విన్నానయ్యా. కానీ నువ్వు చేస్తున్నది చూసినప్పుడు నాకు ఆ యేసుబాబే జ్ఞాపకం వచ్చాడు. బహుశా యేసయ్యవు నువ్వేనేమో, అందుకే అడుగుతున్నానయ్యా
అతను చెప్పింది ఏంటో తెలుసా? ఆ యేసుబాబు నేను కాదయ్యా, కానీ యేసును కలిగి ఉన్నవాడిని కాబట్టే నీ కష్టాన్ని చూసినప్పుడు కాదనలేక వచ్చి సహాయం చేశాను. ఆ యేసు నాలో ఉన్నాడు కాబట్టే, ఆయన మనసు నాకు ఇచ్చాడు కాబట్టే. అదేనయ్యా, ఇన్ని వందల మంది పట్టించుకోకపోయినా నువ్వు పట్టించుకున్నావు, నువ్వు జాలిపడ్డావు, నువ్వు కనికరం చూపించావు. అందుకే కదా నీలో ఆ యేసయ్య కనిపించాడు కాబట్టే కదా నువ్వు యేసుబాబు అని అడిగాను. ప్రియ సహోదరి సహోదరులు, ముగించేస్తున్నాను. ఏ రోజైనా ఎవరైనా నీలో యేసును చూశారా? ఎవరైనా ఎప్పుడైనా నీలో ఎవరైనా క్రీస్తును చూశారా? ఒకసారి ఆలోచించు. ఆ క్రీస్తును కనపరుస్తావనే, ఆ క్రీస్తు యొక్క గుణలక్షణములను లోకానికి చూపిస్తావనే నమ్మి యేసు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎంత మంచివాడో, ఎంత కనికరం గలవాడో నీ ద్వారా లోకానికి తెలియచేయాలని తన సొత్తైన ప్రజలుగా, యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, ప్రత్యేకించబడిన వారిగా దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడో ఎందుకో తెలుసా? లోకాన్ని వెంబడిస్తావని కాదు, లోక పోకడలను వెంబడిస్తావని కాదు, లోకంలో ఉన్నటువంటి విశ్వాసాలను వెంబడిస్తావని కాదు, వాళ్ళ వెంట వెళ్ళిపోతావని కాదు, వాళ్ళల్లా జీవిస్తావని కాదు, వాళ్ళల్లో ఒక్కడివైపోతావని కాదు. వాళ్ళల్లో ఒక్కటిగా ఉన్న నిన్ను దేవుడు వేరు చేసి తన సొంతం చేసుకున్న కారణం ఏమిటంటే, లోకానికి దేవుడు ఎవరో నీ ద్వారా దేవుడు తెలియచేయాలి ఆశపడ్డాడు కాబట్టే నిన్ను ఏర్పరచుకున్నాడో అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరులు, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంటున్న మీతో, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ఎవరిని తన చేతుల్లోకి తీసుకుంటాడో తెలుసా అండి? తిండిబోతులను కాదో. నువ్వు తిండిబోతు అయిన ఎడల నీ నోటికి కత్తి పెట్టో. సోమరిపోతు అయిన ఎడల, నిద్రపోతు అయిన ఎడల ఆ సోమరితనాన్ని, నిద్రపోతనాన్ని జయించు. నువ్వు నిద్రపోతూ కాదా? అయితే అస్తమాను మంచం మీద పడుకో, అస్తమాను మంచం మీద దొరలో. ఒక్కసారి ఆలోచించు సహోదరి సహోదరులో, ఎంతసేపు నువ్వు మంచం మీద ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. మంచము ఉన్నది ఎందుకు? ఒక 6 లేక 7 గంటలు పడుకోవడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? పొద్దస్తమానం మంచం మీద పడి ఉంటున్నావు, పొద్దస్తమానం టీవీ ముందే కూర్చుంటున్నావు, పొద్దస్తమానం సెల్ ఫోన్ మీదే ఉంటున్నావు, పొద్దస్తమానం పనికి మాలినటువంటి స్నేహితులతో ఉంటున్నావు, పొద్దస్తమానం త్రాగుబోతులతో ఉంటున్నావు, తిరుగుబోతులతో ఉంటున్నావు, పొద్దస్తమానం ఆత్మీయత లేని వారితో ముచ్చట్లు పెట్టుకుంటున్నావు, కబుర్లు చెప్తున్నావు. తప్పిపోయావు. దేవుని మార్గంలో నుంచి నువ్వు తప్పిపోయావు. జాగ్రత్త. ఆయన చేతుల్లో నుంచి నువ్వు జారిపోతే అడ్రస్ లేకుండా పోతావు. సొలొమోను తప్పిపోయాడు. కారణం తెలుసా? లోకనాథుడైనటువంటి, లోకాన్ని సృష్టించినటువంటి దేవుని చేతుల్లో ఉండి దేవుని యొక్క మార్గాలను అనుసరించి అద్భుతంగా పరిపాలన చేసిన వాడు కాస్త ఎక్కడ తప్పిపోయాడో తెలుసా? చుట్టూ ఉన్నటువంటి వారితో కలిసిపోవడం వల్ల, చుట్టూ ఉన్నటువంటి వారి విశ్వాసాలతో కలిసిపోవడం వల్ల తప్పేమిటి అని చెప్పి అనుకుంటూ ఆఖరికి తప్పిపోయాడండి. దేవా నువ్వే కావాలని ప్రార్థన చేసినవాడు, దేవా నీ జ్ఞానం కావాలని ప్రార్థన చేసినవాడు ఆఖరికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని సంతోషపరిచే ప్రయత్నం చేసి ఆఖరికి వాళ్ళతో పాటే
చేయకూడని పనులు చేసి దేవుడి దృష్టిలో నేరస్తుడయ్యాడు. సహోదరి సహోదరులు, యేసు నిన్ను నన్ను తనను వెంబడించమని పిలిచాడు. పేతురో, నన్ను వెంబడించు, అప్పుడు మనుషులను బాగు చేసేవాడిగా, మనుషులను మంచి మార్గంలో నడిపించేవాడిగా, రక్షణ మార్గంలోనికి ఆహ్వానించేవాడిగా, పరలోకానికి చేర్చేవాడిగా నిన్ను నేను వాడుకుంటా. సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని వాడుకోవాలి కానీ ఆత్మీయత లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రభువును గణపరచకుండా నువ్వు గనుక దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తే, దేవుని సేవను, సంఘాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తే జాగ్రత్త. ఒక్క దెబ్బ కొడతాడో మరి తిరుగు లేకుండా, మరి లేవ లేకుండా ఆ పరిస్థితి రావడానికి వీల్లేదు. ఈరోజు దేవునితో మాట్లాడా. కపటము, వేషధారణ, సమస్త దుష్టత్వము, దూషణ మాని పిల్లలను పోలిన వారై పాల వంటి వాక్యమును అపేక్షించుటే. సహోదరి సహోదరులు, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలి అని అంటే మొదట నీ హృదయంలో ఉన్న గర్వము పోవాలి, నీ హృదయంలో ఉన్న కోపతాపాలు పోవాలి, నీ హృదయంలో ఉన్న కామ వికార చేష్టలు పోవాలి, నీ హృదయంలో ఉన్న తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాలు పోవాలి. అవి పోకుండా మాత్రం నువ్వు అద్భుతం చూడడం మాత్రం వీలు లేదు. రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అదే స్వరంతో ప్రార్థన చేయండి, అదే హృదయంతో ప్రార్థన చేయండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకండి. ఎలుగెత్తి 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 వెనక గ్యాలరీలో ఉన్నవాళ్ళు, లైవ్లో, బ్రాంచ్ చర్చెస్లో అడగండి అడగండి అడగండి. యేసయ్యా, యేసయ్యా, నిన్నే నిన్నే వెంబడించాలయ్యా, నిన్నే వెంబడించాలయ్యా, నీ అడుగు చాడల్లోనే నడవాలయ్యా. నిన్ను మేము మోయాలి, నిన్ను మేము కనపరచాలి, నీ ప్రేమను పంచాలి, నీ వలే జీవించాలి. అయ్యా 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 అయ్యా, నీ గుణ లక్షణములను లోకానికి చూపించాలయ్యా. అది మా ద్వారానే నువ్వు చూపించాలి అని ఆశపడుతున్నావయ్యా. కానీ మమ్మల్ని చూసిన వాళ్ళు నిన్ను చూడటల్లా మాలో లోపాలు చూస్తున్నారు, మాలో పాపాలు చూస్తున్నారు, మాలో కోపాలు చూస్తున్నారు, మాలో కపటలను చూస్తున్నారు, మాలో వేషధారణ చూస్తున్నారు, మాలో అబద్ధాలు చూస్తున్నారు. అయ్యా అయ్యా, నిన్నెప్పుడు చూపిస్తావు నాయనా? నీలా ఎప్పుడు జీవిస్తామయ్యా? నీలాంటి జీవితము, నీలాంటి మనస్సు, నీలాంటి మాట తీరు యేసయ్యా, యేసయ్యా మాకు దయచేయ్యా, మాకు అనుగ్రహించయ్యా, అనుగ్రహించయ్యా. యోసేపు ఒక చిన్న పరలోకాన్ని తను ఉన్న చోటే సృష్టించాడే. అయ్యా, మేము పరలోకానికి వెళ్ళే వాళ్ళమైతే, మేము ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, అక్కడ ఒక చిన్న పరలోకాన్ని సృష్టించగలిగిన మనసు మాకు దయచేయ్యా. ప్రేమతో కూడిన వాతావరణం, పరిశుద్ధతతో కూడిన వాతావరణం, నిన్ను మహిమపరిచేటటువంటి వాతావరణాన్ని నాయనా అయ్యా మేము కనపరచులాగున సహాయం చేయండి. ఏ భర్త అయితే ఇంట్లో నరకాన్ని సృష్టిస్తాడో, ఏ భార్య అయితే ఇంట్లో నరకాన్ని సృష్టిస్తుందో, వాళ్ళు నరకానికి పోబోతున్నారు కాబట్టి ఆ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అయ్యా అయ్యా అయ్యా, మేము నరకానికి పోయే వాళ్ళం కాదు కదా, పరలోకంలో ఉండబోతున్నాం కదా, ప్రేమ లోకంలో, పరిశుద్ధమైన లోకంలో నివసించబోతున్నాం కదా.
మేము ఎక్కడ ఉంటే అక్కడ నాయనా పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి నాయనా, ఆత్మీయత ఉండాలి, ఆత్మ నివసించాలి, ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి. అటు మనస్సు మాకు దయచేయ్యా. క్రిస్టియన్ అనే పదంలో క్రీస్తు ఉన్నాడో ఆ బ్రాండ్ను ప్రభువా, ఆ పేరును మేము కలిగి ఉన్నాం కదా. నువ్వు ఆశించినట్టుగా నేను జీవించులాగు, నువ్వు ఆశించినట్టుగా మేము బ్రతుకులాగున సహాయం చేయయ్యా, సహాయము చేయయ్యా. అయ్యా అయ్యా, మా హృదయాల్లో యథార్థతని అయ్యా, మా హృదయాల్లో నీతిని ఇవ్వయ్యా. దుష్టత్వాన్ని, దుర్నీతిని, దురలవాటులను నాయన మా నుంచి తీసేసేయ్యా. కపటాన్ని, వేషధారణ, అసూయ మా నుంచి తీసేసేయ్యా. నాయనా నాయనా నాయనా, పేతురులో కష్టపడే తత్వాన్ని చూశావు, పేతురులో విశ్వాసాన్ని చూశావు, పేతురులో ఓపికను చూశావు, పేతురు ప్రమాదాలను ఎదుర్కొనే ధైర్యాన్ని చూశావు, కలిసి పనిచేసే మనస్తత్వాన్ని చూశావు, కష్టపడే తత్వాన్ని చూశావు, ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకునే, ఎప్పటికప్పుడు సరిచేసుకునే మనస్సును నువ్వు చూశావు. కాబట్టి రమ్మన్నావు, నిన్ను వెంబడించమన్నావు. అయ్యా, ప్రతిదినము మాలో సైతాను పేర్చే చెత్త చెదారాన్ని మేము కడిగేసుకోవాలయ్యా. ప్రతిదినము మా నోటిని సరిచేసుకోవాలి, మా మాట తీరును సరిచేసుకోవాలి, మా అలవాటులు పద్ధతులను సరిచేసుకోవాలి, మా ప్రవర్తనను సరిచేసుకోవాలి, మా లోపాలను సరిచేసుకోవాలి. అటు మనస్సును మాకు ఇవ్వయ్యా. సేవలో ఉన్నాము మేము, తోటి వారితో కలిసి మెలసి మాట కలవడం కాదు, మనస్సు కలవాలయ్యా. విభేదాలు సృష్టించే మనస్సు, ఒకరి మీద ఒకరికి నాయన లేనిపోని చాడీలు చెప్పే మనస్సు, కలహాలు సృష్టించే మనస్సు, అబద్ధాలు సృష్టించే మనస్సు తొలగించండి అయ్యా, తొలగించండి నాయన. అయ్యా అయ్యా, మేము కష్టపడేవారం కాకుండా తిండిపోతులుగా ఉంటూ, సోమరిపోతులుగా ఉంటూ, ఒకవేళ సేవలో నువ్వు మమ్మల్ని వాడుకుంటున్నావు అని అంటే అది కేవలం అబద్ధం. నిన్ను మేము వాడుకుంటున్నామయ్యా. నిన్ను వాడుకోవడం మానేసి నాయన నీ చేతిలో వాడబడే జీవితము మాకు దయచేయ్యా. అది కేవలం నిన్ను వెంబడించటం ద్వారా మాత్రమే. ఎవరైతే నీ అడుగు జాడల్లో నడుస్తారో వారే నీ చేతుల్లో వాడబడతారయ్యా. లేని పక్షంలో ఉన్న స్థితిలో వాళ్ళు వాడిపోతారయ్యా, ఓడిపోతారయ్యా, రాలిపోతారయ్యా. ఈరోజు మాలో ఎవరైనా తండ్రి హృదయం సరిగా లేకుండా నీ దగ్గర నుంచి అద్భుతాన్ని ఆశిస్తున్నట్లయితే మా హృదయాలను సరిచేయ్యా, మా మనస్సును సరిచేయ్యా, మా కళ్ళను సరిచేయ్యా, మా నోటిని సరిచేయ్యా, మా ఆలోచనలను సరిచేయ్యా, శుద్ధి చేయ్యా. నాయనా నాయనా, మా ప్రాణాత్మ శరీరాలను శుద్ధి చేయి నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయనా నీ అమూల్యమైన రక్తములో మమ్మను కడుగయ్యా, 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 కడుగు నాయనా. హేమము కంటే నాయన మా హృదయాలను తెల్లగా చేయి నాయన, తెల్లగా చేయి నాయన. మీ నామాన్ని మరి మహింపరచుకోయ్యా, మీ నామాన్ని ఘనపరచుకోయ్యా. నీ చిత్తమును మా జీవితంలో జరిగించయ్యా నాయనా. అయ్యా, మా కష్టాలు మీకు తెలుసు, మా బాధలు మీకు తెలుసు, మా సమస్యలు మీకు తెలుసు, మా హృదయ వేదన మీకు తెలుసు, ఎదుర్కొంటున్న పోరాటాలు మీకు తెలుసు, వస్తున్న శోధనలు మీకు తెలుసు, సైతాన్ యొక్క తంత్రాలు మీకు తెలుసు,
అన్నీ ఎరిగిన దేవుడివే కదా, అన్నీ చూస్తున్నావు కదా. అయ్యా అయ్యా, మా జీవితంలో, మా కుటుంబంలో, మా బిడ్డల జీవితాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేసే పనిలో, సంఘములో, సేవలో, నాయన శరీరములో, ఆర్థిక వ్యవస్థలో ఏ కష్టం గుండా మేము వెళ్తున్నామో నాయన నీకు తెలుసు కదయ్యా, తెలుసు కదయ్యా, సమస్తము ఎరిగిన వాడివి కదయ్యా. నాయనా అయ్యా, ఒక్కసారి నీ చల్లని చూపుతో మమ్మల్ని చూడండి అయ్యా, మా మీద జాలి పడండి అయ్యా, మా మీద కనికర పడండి అయ్యా. ఏదో ఒకటి చేసి మాకున్నటువంటి కన్నీటికి కారణమైన భయాన్ని, బాధను కలిగిస్తున్న ప్రతిదానికి జవాబు దయచేయ, పరిష్కారం దయచేయ, అద్భుతం చేయ, అద్భుతమైన ఆత్మీయత మాకు దయచేయమని నాయనా, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి, సరిచేయబడి ఎక్కడి నుంచి వెళ్తున్నామయ్యా, వెనక్కి తిరిగి చూడకుండా సహాయం చేయ. నిన్ను తప్ప, నీ మార్గాన్ని తప్ప, నీ విశ్వాసాన్ని తప్ప మరి దేని జోలికి వెళ్ళకుండా నిన్ను గణపరిచే జీవితము మాకు అనుగ్రహించుమని, క్రియల్లో నిన్ను కనపరిచే జీవితము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే ఉండును గాక, ఆమెన్. ఈ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుస్తారు. ఫ్రెండ్స్, రేపు మధ్యాహ్నం 12 గంటలకు అద్భుతమైనటువంటి స్పాన్సర్స్ మీట్ జరుగుతుంది. తలుపులు తీసేసేయండి. కల్వరి స్వరాన్ని బలపరిచి అనేక లక్షల మందికి సువార్తను అందించాలి. దేవుడు మా జీవితంలో అద్భుతం చేస్తున్నాడో నమ్మిన వాళ్ళు కృతజ్ఞతతో వచ్చి, విశ్వాసంతో వచ్చి సువార్తను దానం చేయండి. ఈరోజు ప్రశ్న, లేవియాకాండం నుండి యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి ఎవరిని కాల్చివేసును? నాదాబు అబీహులను కాల్చివేసును. జవాబులు 10, 1, 2 అధ్యాయాల్లో లేవియాకాండం. ఈ ప్రశ్నకు జవాబు పంపించిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అలాగే కంగ్రాచులేషన్స్. రేపటి ప్రశ్న సంఖ్యాకాండము మోషే వ్యతిరేకంగా మాట్లాడినందున కుష్ఠరోగము ఎవరికి వచ్చింది? సంఖ్యాకాండంలో కొంతమంది ఎవరో మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒకరికి కుష్ఠరోగం వచ్చింది, ఎవరికి కుష్ఠరోగం వచ్చింది, రిఫరెన్స్తో సహా మీరు అది పంపించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా చదవాల్సినటువంటి బైబిల్ అధ్యాయాలు సంఖ్యాకాండము 4 నుంచి 33 వచనాలు, 33 అధ్యాయాలు చదివేసేయాలి. రేపటి దినాన చదవాల్సినటువంటి సంఖ్యాకాండం 34, 36, ద్వితీయోపదేశకాండం మొదటి 27 అధ్యాయాలు చదివేసేయాలి. రైట్ ఫ్రెండ్స్, ప్రతి నెల 2వ శనివారము మన మందిరంలో బాప్తిజాలు ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే బాప్తిజం తీసుకోవాలని ఆశపడుతున్నారో మీకు అవకాశం ఉంది కనుక ప్రతి సెకండ్ సాటర్డే బాప్తిజాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రతిరోజు సాయంత్రం ఇదే అద్భుతంగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 40 days ఉపవాస ప్రార్థనలో తప్పక మీరు పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రేపు మన కల్వరి టెంపుల్లో కుటుంబ ఆరాధన. కుటుంబంగా కలిసి రండి. అనగా వచ్చే ఆదివారం కుటుంబంగా కలిసి రండి. రానటువంటి భర్తను, రానటువంటి భార్యను, రానటువంటి బిడ్డలను కూడా తప్పక ఆహ్వానించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
బాగున్నారా? రైట్, ఒకసారి పక్క వాళ్ళని చూసి అడగండి బాగున్నారా అని చెప్పి.